నామినేషన్స్ తర్వాత రీతూకి అండ్ తనుజకి మధ్య ఒక చిన్నపాటి గొడవ అయితే జరిగింది. అది దేనికి జరిగింది అన్నట్టయితే ఆహ్, రోజ్ రూమ్‌లో డేమన్ పవన్ కూర్చున్నట. ఇటు లివింగ్ రూమ్‌లో రీతూ ఉన్నది. అయితే తనుజ రీతు దగ్గరికెళ్ళి "ఏమైందే మీరు ఈ వారం కంప్లీట్‌గా దూరం దూరంగా తిరుగుతున్నారు. లాస్ట్ వీకు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉన్నా గూడా కలిసి తిరిగారు, కలిసి తిన్నారు. అంటే కలిసి ఎక్కువగా ఉన్నారు గదా! ఈ వారం ఏమైంది మీకు? వాడేమో అక్కడ ఉంటుండు, నువ్వేమో ఇక్కడ ఉంటున్నావు. సరిగ్గా మాట్లాడుకోవడం లేదు." అని తనుజ నార్మల్‌గా ఒక ఫ్రెండు అనే విధంగా వాళ్ళు ఎట్లా క్లోజ్‌గా ఉంటారో ఏందో మీకు తెలుసు గదా! ఆ విధంగా జనరల్ టోన్ తోటే అడిగితే రీతు నీకేం తెలుస్తది? నువ్వు నా ప్లేస్‌లో ఉంటే నీకు తెలుస్తది. డేమాన్ ఏం చేస్తుండేదో అనే విధంగా అంటూ బిగ్ బాస్ ఆమె అట్లే మాట్లాడుతది అనే విధంగా అంటూ కొంచెం టోను డిఫరెంట్. ఎందుకంటే రీతు వాయిసే కొంచెం గట్టిగా మాట్లాడుతది. అది కొంచెం హార్ష్‌గా వస్తది. ఆ రకంగా తనుజ ఏదో క్యాజువల్‌గా అడిగినందుకే అట్లా అన్నదంట. అంతకంటే ముందు ఇంకొకటేదో రీతుకు సంబంధించినటువంటి లిప్‌స్టిక్ కింద పడితే, ఆ లిప్‌స్టిక్ విషయమై గూడా ఏదో వాళ్ళిద్దరి మధ్య అడుగుతే గూడా, అప్పుడు గూడా రీతు కొంచెం హార్ష్‌గా మాట్లాడిందంట. అంటే ఆ లిప్‌స్టిక్ రీతుదైనా సరే, నీదానే ఏందో అని అడిగితే, అక్కడ గూడా కొంచెం ఏదో ఆహ్, కొంచెం అంటే అది ఎలా జెప్పాలే? ఓహ్! కొంచెం అంటే కొంచెం గట్టిగా ఏదో అసహ్యించుకున్నట్టు. ఒక చిరాకు చిరాకు ఫేస్ బెట్టి అన్నదంట. ఏంట్రా ఈమె ఇట్లా అంటుందని జెప్పేసి యాక్చువల్‌గా వీళ్ళిద్దరికీ బాత్రూమ్ వర్క్ ఉంది. ఇద్దరూ కలిసి బాత్రూమ్‌లో వర్క్ జేయాలి. అయితే ఇది ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ జెప్పిండంట ఇద్దరికి నామినేషన్స్ తర్వాత. వాష్‌రూమ్ వర్క్ మీరు చేయలేదు చేయండి అని జెప్తే ఇద్దరికి జెప్పిండంట. కానీ తనుజ చెప్పింది గదా! కెప్టెన్ చెప్పింది గదా! ఎందుకులే మళ్ళీ మాటొస్తదని జెప్పేసి ఆమె ఒకటే వచ్చేసి వాష్‌రూమ్ వర్క్ చేసుకుంటుంటే ఇమాన్యుయల్ గూడా చూసేసి ఒకటే చేసుకుంటుందేంటి రీతు రాలేదని చెప్పేసి రీతుని పిలుస్తాడు. రీతు వచ్చేసి అడుగుతున్నాడు. "ఏమైంది నీకు? నన్ను కూడా పిలవచ్చు కదా! ఒక్కదానివే వచ్చి ఎందుకు చేసుకుంటున్నావు?" అని అంటే అన్నప్పుడు ఈ తనుజ అన్నది. ఏమన్నదంటే, ఉదయం నుంచి నీతో మాట్లాడితేనే అదోలా మాట్లాడుతున్నావు నువ్వు. ఇగ నా కెప్టెన్ చెప్పిండు నాకు. నా వరకు నేను చేసుకుంటున్నా. నిన్ను పిలిస్తే మళ్ళేమనుకుంటావో, మళ్ళీ ఎట్లా మాట్లాడతావో, ఎందుకొచ్చింది అన్నట్టుగా నేనొచ్చి వర్క్ చేసుకుంటున్నా. నీకు కూడా చెప్పిండుగా కెప్టెను. నువ్వు కూడా వచ్చి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా! అనే విధంగా తనుజ అంటదనమాట. ఈ రకంగా తర్వాత కొద్దిసేపు ఇద్దరు సర్ది చెప్పే ప్రయత్నం అయితే ఇమాన్యుయల్ చేస్తాడక్కడ. ఇగ ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడితే ఎలా ఉంటదో తెలుసు కదా! అది గొడవ అని కూడా అనొచ్చులే గానీ, ఒకళ్ళనొకళ్ళు అలిగిర్రు అని అనుకోవాలి. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతది. కాసేపు ఇమాన్యుయల్ ట్రై చేసి, "అరే! తనుజ అది కాదులేవే దానిది రీతు వాయిసే అంతా. తను మాట్లాడే విధానమే అట్లుంటది. కొద్దిగా అర్థం చేసుకోవచ్చు కదా!" అంటే, "అర్థం చేసుకున్నా కాబట్టి అడిగినరా నేను. ఫ్రెండుని కాబట్టే అడిగిన. ఇన్ని రోజులు వాళ్ళిద్దరు ఎట్లా తిరిగిర్రు తెలుసు కదా మనకి. ఏమైందే మరి వాడక్కడ కూర్చుండు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఏం సంగతి?" అని అడిగిన. దానికే అట్లా "నువ్వు ఆ ప్లేస్‌లో ఉంటే నీకు తెలుస్తది. ఇదంతా అవసరమా? మళ్ళీ అదేదో లిప్‌స్టిక్ విషయం ఉంటే అక్కడ కూడా అదే మాట అన్నది. ఇప్పుడు కూడా నువ్వు పిలిచిన తర్వాత పిలిస్తే మళ్ళేమంటదోలే, ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి నేనొచ్చిన" అనేసి తనంటదనమాట. ఇద్దరిది ఎవరిది తప్పు లేదు గానీ, కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వాయిస్ టోను మాట్లాడే కొంచెం స్లోగా, సాఫ్ట్‌గా మాట్లాడితే సర్దుబాటు అయితది. ఈ రకంగా మొత్తానికైతే ఇమానుల్ కొంత ప్రయత్నం చేసిండు. కానీ తర్వాతకి అప్పుడు మాట్లాడుకోలేదు. రీతు అయితే "నేను మాట్లాడనిగ నేనేం అడగను" అనేసి ఆ వాష్‌రూమ్ కడుక్కుంటానే కూర్చుంది. తనుజ ఆమె సైడ్ వర్క్ ఆమె చేసుకుంటుంది. మొత్తానికి ఆ విధంగా ఇద్దరి మధ్య అయితే చిన్నపాటి మనస్పర్ధలైతే వచ్చినాయి.